విజయనగరం జిల్లా గుర్ల మండలం కెల్లా జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. రాజాం విజయనగరం రోడ్డుపై రైతులు రాస్తా రోకోకు దిగారు. పోలీసులు భారీగా మోహరించారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కెల్లా జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. రాజాం విజయనగరం రోడ్డుపై రైతులు రాస్తా రోకోకు దిగారు. పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, కవిత, విజయనగరం జిల్లా గుర్ల మండలం కెల్లా, డమరసింగి, మన్యపురపేట, వల్లాపురం, ఎస్ఎస్ఆర్ పేట ఈ గ్రామాల్లో దాదాపు 1085 ఎకరాల భూమిని సేకరించి స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని సూపర్ స్మెల్టర్స్ అనేటువంటి సంస్థ 8,500 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా గుర్ల మండల తహసీల్దార్ ప్రజాభిప్రాయ సేకరణ చేశామని చెప్పి ఒక రిప్రజెంటేటివ్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రజలందరూ కూడా దీనికి ఆమోదించారు అని చెప్పి నివేదిక ఇవ్వటం, ఆ నివేదిక సారాంశం బహిర్గతం కావడంతో ఈ రోజున ఆ గ్రామస్తులు, రైతులు అందరూ కూడాను పెద్ద ఎత్తున గుర్ల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి తహసీల్దార్ చాలాసేపటి వరకు బయటకు వచ్చి ఈ నివేదిక సారాంశాన్ని బయట పెట్టకపోవడం సరికదా, ప్రభుత్వానికి ప్రజల తాలూకు అభిప్రాయం నివేదించడానికి నాకు పవర్స్ లేవని ఆమె లోపలికి వెళ్ళిపోవడంతో వీళ్ళంతా కూడాను రాజాం, చీపురుపల్లి, విజయనగరం రోడ్డు పైన బైఠాయించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అకస్మాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయంతో పోలీసులు కూడా ఇబ్బంది పడ్డారు. ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో ట్రాఫిక్ ని డైవర్ట్ చేయకపోవడంతో మొత్తంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ కొద్దిసేపటి తర్వాత అటు పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఉన్నతాధికారులతో చర్చ సాగించిన తర్వాత ఏదైతే ప్రజల తాలూకా అభిప్రాయం ఉందో, గతంలో చేసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ తాలూకా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కాకుండాను మరలా ప్రత్యక్షంగా గ్రామాల్లో శిబిరాలు పెట్టి రైతులకి చెప్పిన తర్వాత మాత్రమే ప్రజాభిప్రాయం చేపడతామని చెప్పి తహసీల్దార్ రాతపూర్వకంగా రైతులకి హామీ పత్రం ఇవ్వడంతో వీళ్ళంతా కూడాను ఆందోళన విరమించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. 2 రోజుల్లోగా మరలా ప్రజాభిప్రాయ సేకరణకి గ్రామాల్లోకి అధికారులు రావాలి, లేదంటే కలెక్టరేట్ ను మళ్ళీ ముట్టడిస్తామని చెప్పి రైతులు కూడా హెచ్చరించడం జరిగింది. ఇది ఇక్కడ జరిగింది కవిత. ప్రస్తుతానికైతే పరిస్థితి సద్దుమణిగింది. రైట్ యుగంధర్, థ్యాంక్ యూ.